నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం అనేది చాలా ఉత్సాహంగా ఉంటుంది. గృహంన శుభకార్యాల కోసం ధనాన్ని వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన లాభం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి వ్యాపార లాభం కనబడుతుంది, పంట లాభం కనబడుతుంది. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంది. ఇక తులారాశి వారు ఈరోజు శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలనేవి మీకు కలుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విజయవంతంగా లాభాలను గడిస్తారు. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే సన్నిహితుల సహాయంతో వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. తులారాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలనేవి తీరిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. రాజకీయ రంగాల వారికి, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు అనేవి జరుగుతాయి. కళాకారులకు అనుకున్న అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు అరుదైన అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.